జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఈ న్యూస్ కనుక విన్నారంటే మీరు ఖుషి అయిపోతారు. అట్లే కొంతమంది పాస్టర్లను మన గిరిజన సోదరులు తరిం కొట్టారంట. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. బ్రిటిష్ వాళ్ళు మనకు అంటించిన దరిద్రం ఇంకా కొనసాగుతానే ఉండాలి. నిజం చెప్పాలంటే ఈ పాస్టర్ల మాఫియా మూలంగా రోజు రోజుకు మన దేశంలో ఈ క్రిస్టియానిటీ అనేది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలా, కొంతమంది ఉంటారు, ఏ దేవుడైతే ఏం లేయా, అందరు దేవుళ్ళు ఒకటేనా. ఎవడురా నీకు చెప్పిందా? ఎవడు నీ చెప్పింది అందరు దేవుళ్ళు ఒకటే అని చెప్పి ఎవడు నీ చెప్పింది అంటాలే. ఇప్పుడు సనాతన ధర్మం ఉండాలి, పక్కన వాళ్ళని హింసించమంటుందా? పక్కన వాళ్ళ బలవంతంగా మతం మార్చమంటుందా? లేకపోతే మీ దేవుడు అటోడు మీ దేవుడు ఇటోడు అని చెప్పి ఏదైనా మాట్లాడతారా? లేదు కదా. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? రాళ్ళు రప్పలు అంటారు, సైతాన్లు అంటారు, గుళ్ళు పడగొడతారు, విగ్రహాలు ధ్వంసం చేస్తారు, హిందువులను ఓచుకోతలు కోస్తారు, ఆడబిడ్డలను బలవంతంగా ఎత్తకపోతారు. ఎవర్రా నీకు చెప్పింది దేవుళ్ళంతా ఒకటేను, మతాలన్నీ ఒకటే అని చెప్పి ఎవరు ఏముండా కొడుకురా నీకు చెప్పింది? ఎవడు చెప్పిందా? ఎవడు చెప్పింది అంటారే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ పాస్టర్లకు అసలు తిరిగే ఉండేది కాదు. ఆ సమయంలో విచ్చలవిడిగా మత మార్పిళ్ళకైతే పాల్పడినారు. లక్షలాది మందిని మత మార్పిళ్ళు చేశారు. మామూలు కాదు, విపరీతంగా. ఇంకొక మాట చెప్పాలి మీకు. సరే, ఎవరైనా కొంతమంది అభిమానించే వాళ్ళు కూడా ఉండొచ్చు, నేనేం కాదండంలే. కానీ ఏదైనా కూడా ఉన్నట్టు మాట్లాడుకోవాలా, లేకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి మత మార్పిళ్ళు అవి భయానకం. అలాగే క్రిస్టియన్లంతా కూడా వాళ్ళకే సపోర్ట్ చేశారు. ఆయన తర్వాత ఈయనకు జగన్కు సపోర్ట్ చేశారు. ఎందుకంటే మావోడు అని లెక్క. అలాగే ఈ మత మార్పిళ్ళు, ఈ ప్రచారాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఏమంటే ప్రభుత్వమే మాది, ఏమైతే అనేటట్టు అదొక గర్వం అన్నమాట, అహంకారం. సరే, ఎవరైనా పేదరికంలో బాధపడతా ఉన్నా, నిరక్షరాస్యులు ఉన్నా, ఏమైనా రోగాలతో బాధపడతా ఉన్నా, మరేమైనా సమస్యలు ఉన్నా కూడా అక్కడికి అది రాబందులు కదా వాలినట్టు ఈ పాస్టర్లు అక్కడ వాలిపోతారు. ఇక మీరు మా దేవుడిని నమ్ముకుంటే మీకు అన్ని సమస్యలు తీరిపోతాయని, రోగాలు నయమవుతాయని, పెద్ద ఎత్తున డబ్బులు వస్తుందని, మంచి భార్యాపిల్లలు కలుగుతారని చెప్పేసి లేని పోనాటి అన్ని చెప్పి చిన్నగా మొత్తం మారుస్తారు. ఆ తర్వాత నుంచి అప్పుడు మొదలవుతుంది ఏది అసలు సినిమా అనేది. ఇంకా వారమో ఇంకా చర్చికి వినారంటే ఇంకా దశ భాగాలు దొబ్బితీయడం మొదలు పెడతారు. కొంతమంది అయితే అమాయకత్వంతో ఇదిగో ఇట్లాంటి పాస్టర్లందరినీ చూసి ఓయమ్మ వాళ్ళకి దైవభక్తి ఎక్కువ నేను అని చెప్పేసి ఊరికి అపోహపడతారు. కానీ వాస్తవానికి ఈ పాస్టర్లు డబ్బు సంపాదన కోసమే, అంటే దశమ భాగాల కోసం, ఈ విదేశీయులు వేసే ముష్టి కోసం ఈ పాస్టర్ల అవతారం ఎత్తుతూ ఉంటారు. ఇకపోతే మతం మారినటువంటి అమాయకులకు మాయ మాటలు చెప్పి వారి నుంచి పెద్ద ఎత్తున ఈ దశమ భాగాలన్నీ కూడా గుంజుతూ ఉంటారు. అయితే 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ విధంగా మతం మారే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇక మోడీ ప్రభుత్వం ఇలా మత మార్పిళ్లకు పాల్పడేటటువంటి అనేక మిషనరీలు, అదేవిధంగా ఎన్జిఓల లైసెన్సులను క్యాన్సిల్ చేసి పారేశారు. ఈ విధంగా గత 11 సంవత్సరాలలో 15,000కు పైగా ఎన్జిఓల లైసెన్సులను క్యాన్సిల్ చేసింది మోడీ ప్రభుత్వం. దీంతో విదేశాల నుంచి వచ్చేటటువంటి ముష్టి అందక ఈ పాస్టర్లంతా కూడా తెగ ఇబ్బందులు పడడం ప్రారంభించినారు. అప్పటిదాకా విదేశీ నిధులతో విలాసవంతమైన జీవితాలను గడిపినటువంటి ఈ పాస్టర్లు ఇప్పుడు రోడ్డు మీద పడినారు. దీంతో ఈ పాస్టర్లు ఏం చేస్తారు తెలిసిన, మన దేశం మీద అలాగే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద పగన పెంచుకున్నారు. ఇక ఎలాగైనా సరే నిరక్షరాస్యులైనటువంటి గిరిజనులను మొత్తాన్ని కూడా క్రిస్టియన్లుగా మార్చాలని చెప్పి వారి నుంచి దశమ భాగాలు దొబ్బేయాలని కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అమాయకులు కదా, వాళ్ళకేం తెలియదు అనేసి. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఒరిస్సా రాష్ట్రాన్ని మొన్నటి వరకు అంటే 2024 వరకు సెక్యులర్ ప్రభుత్వాలే పరిపాలించాయి. దీంతో ఒరిస్సాలో అసలు అభివృద్ధి అనేది జరగల. ఎక్కడ చూసినా కూడా పేదరికం, దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. ఈ ఒరిస్సాలో మయూర్భంజ్ అనే జిల్లా ఉంటుందన్నమాట. ఈ జిల్లా పూర్తిగా వెనకబడినటువంటి జిల్లా. ఈ జిల్లాలో గిరిజన సోదరులు ఎక్కువగా ఉంటారు. దీంతో ఇప్పటి వరకు ఈ ఒరిస్సాను పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఈ మయూర్భంజ్ జిల్లాను అసలు పట్టించుకోవాలా, దేకనేలా. అయితే గత సంవత్సరం ఒరిస్సాలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ మయూర్భంజ్కు అనేక పాఠశాలలను, అదేవిధంగా విద్యాలయాలను ప్రారంభించింది. గిరిజన సోదరులను ఎడ్యుకేట్ చేసిందనమాట. వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒక పారిశ్రామిక కారిడార్ను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే వాళ్ళ కోసం పెద్ద ఎత్తున ఈ మంచినీటి వస్తువులు, అదేవిధంగా విద్యుత్ సరఫరా వంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. దీంతో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఈ మయూర్భంజ్ జిల్లాలో పెద్ద ఎత్తున మత మార్పులు జరపాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అంతే. ఇక మొదటగా 3 పాస్టర్లు ఈ మయూర్భంజ్ జిల్లాలోనే శారదానగర్ అనే గ్రామానికి పోయినారియా.
ఇక అక్కడ మత మార్పులు జరపడానికి ఒక పెద్ద కూటమి సభను ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఆ సభకు ఆ గ్రామంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా పిలిచారు, రండి అనేసి. ఇక సభలో ఆ ముగ్గురు పాస్టర్లు మాట్లాడుతా హిందూ దేవీ దేవతల గురించి అసహ్యకరమైనటువంటి వ్యాఖ్యలన్నీ చేయడం ప్రారంభించారు. అంతే వాళ్ళు, ఎందుకంటే మా దేవుడు ఎక్కువ, మా దేవుడు అంత గొప్పోడు ఇంత గొప్పోడు, మీ దేవుళ్ళు ఇంతమంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే మాటలు ఏలా నోరు తెరసక ముందే మెట్టు కొడదాం అనిపించాలి. అట్టా మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అందరినీ నేను అనడంలే, చాలా వరకు ఆ మారి మాట్లాడతారు. అర్థమైందా? విగ్రహారాధన మహాపాపం అని, అసలు హిందువుల సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎందుకులే ఇంకా బూతులు మాట్లాడుతా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేశారు. అంతేకాకుండా హిందువుల మూలంగానే పెహల్గాంలో దాడి జరిగిందంటూ మన దేశం గురించి కూడా తప్పుడు మాటలన్నీ కూడా మాట్లాడినారు. అసలు ఏమి తెలుసు, ఎందుకు ఏం తెలుసు అసలు వీళ్ళకు? బండ బూతులు వచ్చినాయి నా నోటికి బలవంతంగా ఆపుకుంటున్నా. ఏం తెలుసురా మీకు ఈ సంకర్ జాతి ముండా కొడకలారా? దీంతో కోపంతో రగిలిపోయినటువంటి శారదానగర్ గ్రామ ప్రజలు ఇక ఆ పాస్టర్లను అడ్డుకొని నిలదీశారు. అసలు మా దేశాన్ని నిందించడానికి మీరెవరని చెప్పేసి అంత కర్రలు కట్లన్నీ చేతపట్టుకొని తరిం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ నల్లట్ల పుస్తకాలు ఉంటాయి చూసారా, అయ్యే పట్టుకొని ఇసిరేసా వల్ల మేము హిందువులుగానే పుట్టినాం, హిందువులుగానే బతుకుతాం, హిందువులుగానే సచ్చాం అని చెప్పి నినాదాలు చేస్తా మరి ఆ పాస్టర్లను వెంటబడి మరి కొట్టుకుంటా పోయి పోలీసులకు అప్పగించి కేసు పెట్టారు. ఇక ఒరిస్సాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కావడంతో ఒరిస్సా పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఆ ముగ్గురు పాస్టర్ల మీద కేసులు పెట్టి ఇప్పుడు విచారణ అయితే ప్రారంభించారు. అది విషయం. చూసారా? ఇప్పుడు ఒకడు మతం మారినాడంటే కేవలం మన హిందువుల్లోంచి ఒకడు బయటకు వినట్టే కాదు, ఒక దేశ వ్యతిరేకి తయారైనట్టు, అదేవిధంగా ఒక హిందూ వ్యతిరేకి తయారైనట్టు. అంతెందుకే స్వామి, ఇప్పుడు ఇటోళ్ళంతా కూడా చాలామంది పైకి అంబేద్కర్ ముసుగులేసుకొని మేము అంబేద్కరిస్టులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మరి అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని స్వీకరించినారు. ఆయన అసలు ఇస్లాంను స్వీకరించడానికి కానీ క్రిస్టియాన్ని స్వీకరించడానికి కానీ ఆయన ఒప్పుకోలా. అలాగే ఆయన మాట్లాడుతా ఒకరు నువ్వు మతం మారుతున్నావంటే, అది కూడా ఈ ఎడారి మతాలను నువ్వు స్వీకరిస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు దేశానికి వ్యతిరేకంగా పోయినట్టే అని చెప్పి కూడా ఆయన చెప్పినారు. మరి అలాంటప్పుడు వీళ్ళు మారే వాళ్ళంతా కూడా మేము నాస్తికులు అని చెప్పుకుంటా పోయి క్రిస్టియానిటీ తీసుకుంటారు, అలాగే మేము అంబేద్కరిస్టులు అని చెప్పేసి పోయి క్రిస్టియానిటీ తీసుకుంటారు. మరి మీరు బౌద్ధ మతాన్ని స్వీకరించవచ్చు కదా. ఇప్పుడు అంబేద్కర్ గారి అడుగుజాడలో నడిచే వాళ్ళైతే మీరు పోయి బౌద్ధ మతాన్ని స్వీకరించవచ్చు కదా, పోయి క్రిస్టియానిటీని ఎందుకు స్వీకరిస్తారు? ఎందుకంటే దశం భాగాలు దొబ్బాలు కాబట్టి. అది విషయం. అయ్యా ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నా, ఎవరు ఏ మతంలో ఉన్నా కూడా అది ఇబ్బందిలే, కానీ పక్కన వాళ్ళ బలవంతంగా మాయ మాటలు చెప్పి మతం మార్చాలా, లేకపోతే దేశానికి వ్యతిరేకంగా పనిచేయాలా, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందూ సమాజాన్ని ఏదో విధంగా నిర్వీర్యం చేయాలనుకుంటే అంతకంటే తప్పు మరొకటి ఉండదు. ఖచ్చితంగా ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది, తర్వాత మీ ఇష్టం. ఇది నేను సింపుల్గా చెప్తున్నా. మిత్రులారా, ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా మన గిరిజన సోదరులు సరైన పని చేసినారు, సరైన గుణపాఠం చెప్పారు వాళ్ళకని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.